హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అనూస్ ఆటు అహా తెలుగు ఛానల్. నా పేరు అనురాధ. అంటే అందం ఆరోగ్యం మీకోసం. అందం విషయానికి వస్తే మగవారికైనా ఆడవారికైనా ఫేషియల్స్ ముఖార విందానికి పనికొస్తాయి. కానీ ఏ స్కిన్కి ఎలాంటి ఫేషియల్స్ నప్పుతాయో తెలుసుకోవడం కూడా చాలా అవసరం. అప్పుడే ఫలితం కూడా బాగుంటుంది. ఆ విశేషాలు ఇవి. సాధారణ చర్మం కోసం యాపిల్ మాస్క్ వేసుకోవచ్చు. యాపిల్ను చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని తర్వాత గుజ్జులాగా చేసుకోవాలి. దీనికి తేనె కలిపి 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఈ మిశ్రమాన్ని నిదానంగా మసాజ్ చేస్తున్నట్టుగా ముఖంపై అప్లై చేయాలి. అరగంట తరువాత శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. యాపిల్లో విటమిన్ ఏ, బి, సి ఉంటాయి. ఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తుంది. ఇవన్నీ సాధారణ చర్మానికి నిగారింపు వచ్చేలా చేస్తాయి. మొటిమల చర్మానికి ఆరెంజ్ మాస్క్ సరిగ్గా సరిపోతుంది. ముఖంపై మొటిమలు ఉంటే ఎవరికైనా ఆందోళన ఉంటుంది. మొటిమలు అధికంగా వస్తున్న వారు ఒక ఆరెంజ్, 1 టీ స్పూన్ పుదీనా, కొంచెం లెమన్ జ్యూస్ కలిపి గుజ్జులాగా చేసుకొని ముఖానికి మాస్క్ లాగా పెట్టుకోవాలి. అరగంట పాటు అలా వదిలేసి తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఆరెంజ్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ జింక్ మొటిమలను నిరోధించడంలో తోడ్పడతాయి. ఈ సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ మూసుకుపోయిన చర్మరంధ్రాలు తెరిచేలా చేస్తుంది. బ్లాక్ హెడ్స్ని తొలగిస్తుంది. ఇక డల్ స్కిన్ కోసం స్ట్రాబెర్రీ మాస్క్ కరెక్ట్గా సరిపోతుంది. అరకప్పు స్ట్రాబెర్రీల గుజ్జు, 1/4 కప్పు కార్న్ స్టార్చ్ను పేస్ట్ మాదిరిగా చేసుకొని ముఖానికి పట్టించాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. అలసిపోయినట్టుగా ఉన్న చర్మానికి, డల్ స్కిన్కు కూడా ఇది బాగా పనిచేస్తుంది. స్ట్రాబెర్రీలో సాలిక్లిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. మీ స్కిన్ పొడిబారినట్టుగా ఉంటే ఆప్రికాట్, రామాఫలం తొక్కలు బాగా పనిచేస్తాయి. ఒకవేళ ఆయిల్ స్కిన్ అయినట్లయితే యాపిల్ తొక్కలు పర్ఫెక్ట్. గ్రేప్, కుకుంబర్ పీల్స్ ఏ స్కిన్ టైప్ వారైనా ఉపయోగించవచ్చు. మగవారికైనా ఆడవారికైనా ప్రతి 15 రోజులకు ఒకసారి పేరుకుపోయే మృత కణాలను తొలగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన ముఖార విందం చర్మం కోసం ఈ టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే మనసు బాగా లేకపోతే కప్పు కాఫీ లేదా టీ, ఏమీ తోచినప్పుడు రకరకాల చిరుతిళ్ళు, భోజనంలో పచ్చళ్ళు, కూరలు వేడుక ఉన్నా లేకపోయినా అప్పుడప్పుడు తీపి పదార్థాలు తినేస్తూ ఉంటాం. ఇవన్నీ తినేటప్పుడు బాగానే ఉంటాయి, ఆ తర్వాతే సమస్యలు తెచ్చిపెడతాయి. కారణం వాటిలో ఉండే ఉప్పు, నూనె, చక్కెరలే. అతి ఎప్పుడు అనర్థమే అన్నట్లు ఈ 3 మితిమీరి తీసుకుంటే ముప్పే. మరి అదెలా? అసలు వాటిని ఎందుకు తగ్గించాలి, ఎంత తీసుకోవాలనేది చూద్దాం. కొన్ని పదార్థాలు చూస్తూనే నోరూరిస్తాయి. వాటిలో వేపుళ్ళు ముందుంటాయి. అందుకే చాలా సందర్భాల్లో నోరు కట్టేసుకోకుండా తినేస్తాం. కానీ నూనెతో చేసిన పదార్థాల వల్ల అందే పోషకాలు కొన్నే, కెలోరీలు మాత్రం ఎక్కువే. పైగా వాటిని ఎంప్టీ కెలోరీలు అంటారు. మనం రోజు తీసుకునే ఆహారంలో పీచు, మాంసకృతులు, పిండి పదార్థాలతో పాటు కొవ్వు అవసరమే కదా. నిజమే. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఉండే ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ల పనితీరుకు కొంతవరకు కొవ్వు అవసరమే. అది ఎంతంటే 40 గ్రాములు మాత్రమే. దాన్ని పూర్తిగా నూనె నుంచి తీసుకోవాలని లేదు. సగం నూనె నుంచి మిగిలిన కొవ్వుని అన్నం, ఇతర కూరగాయలు, పాల పదార్థాల నుంచి పొందొచ్చు. చాలామంది దీన్ని గమనించుకోకుండా భోజనం ఇంకా నూనె నుంచి కొవ్వు పదార్థాన్ని శరీరానికి చేరవేస్తుంటారు. దాంతో బరువు పెరిగిపోయి ఆరోగ్య సమస్యలు, హార్మోన్ల పనితీరులో తేడాలు మొదలవుతాయి. 170% వరకు ఇప్పటి టీనేజ్ మహిళల్లో నెలసరి సరిగ్గా రాకపోవడం, గర్భం దాల్చలేకపోవడం, పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, ఇంకా మొటిమలు, అవాంఛిత రోమాలు, జుట్టు ఊడటం వంటివెన్నో ఇబ్బంది పెడుతున్నాయి. ఇక మగవారికైనా ఆడవారికైనా బరువు ఎముకలపైన ప్రభావం చూపిస్తుంది. భవిష్యత్తులో ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదము ఎక్కువే. మరికొందరు సన్నపడాలనే ఉద్దేశంతో నూనెను పూర్తిగా మానేస్తారు. దాంతో శరీరంలో కొవ్వు శాతం బాగా తగ్గుతుంది. అప్పుడు నెలసరిలో ఆటంకం, గర్భం దాల్చలేకపోవటం లాంటివి తప్పదు. ఇవన్నీ ఒకెత్తైతే ప్రతి ఒక్కరికి అధిక కొవ్వు వల్ల కొలెస్ట్రాల్, గుండె జబ్బుల్లాంటివి ఎదురవుతాయి.
అసలు నూనె ఎంత తీసుకోవాలంటే ఎలాంటి అనారోగ్యాలు లేకుండా 55 కేజీలు బరువున్న వ్యక్తులకి రోజుకు 4 చెంచాల నూనె సరిపోతుంది. అధిక బరువు ఉంటే ఆ వాడకాన్ని ఇంకా తగ్గించుకోవాలి. నూనె వినియోగానికి ఓ పద్ధతి ఉంటుంది. ఇంట్లో 4 కుటుంబ సభ్యులు ఉంటే రోజుకు 20 ml నూనె చొప్పున లెక్కించుకోవాలి. అంటే రోజుకు 80 ml, నెలకు 2.5 లీటర్లు. ఇది ప్రాథమికంగా చేసుకోవాల్సిన మార్పు. ఒక పూట వేపుడు తింటుంటే మరో పూట తీసుకునే ఆహారంలో నూనె తక్కువగా ఉన్న పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వీలైనంత వరకు తక్కువగా వాడాలి. కూరలు చేసుకునేటప్పుడు కూడా వేపుళ్లే చేసుకోవాలని లేదు. వాటిని ముందు ఉడికించి తరువాత కూరలా చేసుకోవచ్చు. దీనివల్ల నూనె వినియోగం తగ్గుతుంది. రుచిలోనూ ఏ తేడా ఉండదు. వండటానికి ఎక్కువ సమయం పడుతుందంతే. నాన్ స్టిక్ ప్యాన్లు, ఆయిల్ స్ప్రేలు ఎంచుకోవటం వల్ల కొంత వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. ఏదో ఒక నూనె అని కాకుండా 2 రకాలు కలిపి వాడటం అలవాటు చేసుకోవాలి. అంటే పల్లీల నూనెలో కనోలా నూనె కలపటం, అంటే వేరుశనగ నూనెలో కనోలా నూనె కలపడం, ఇక రైస్ బ్రాన్, సోయాబీన్ కలిపి వాడడం, లేదా రైస్ బ్రాన్తో పాటు ఆవ నూనెని కలపడం. ఏది కలుపుతున్నా ఒమేగా 3, ఒమేగా 6లు మేళవించి ఉండేలా చూసుకోవాలి. ఇక స్థూలకాయం తగ్గించుకునేలా చక్కెర, తేనె, బెల్లం నుంచి ఎంటీ కెలోరీలు అందుతాయి. శరీరానికి అవసరమయ్యే చక్కెరను కేవలం వాటి నుంచే పొందాలని లేదు. కొంత మోతాదును చక్కెర నుంచి, మిగిలింది పండ్లు, అన్నం నుంచి కూడా పొందవచ్చు. సాధారణంగా తీపి అనగానే మనం చక్కెర గురించి ఆలోచించి మానేస్తే సరిపోతుందనుకుంటాం. కానీ అప్పుడప్పుడు తీసుకునే మిఠాయిల్లో చక్కెర, నెయ్యి కలిసి ఉంటాయి. పళ్ళ రసాలు, జెల్లీలు, స్క్వాష్లు, జామ్లలోనూ చక్కెర వినియోగం ఎంతో కొంత ఉంటుంది. దాంతో తెలియకుండానే ఎక్కువ చక్కెర తీసుకుంటాం. ఇది పెరిగే కొద్దీ మధుమేహం, శరీరంలో ట్రైగ్లిజరాయిడ్ల సమస్య పెరిగిపోతుంది. చర్మ సంబంధ సమస్యలు ఎదురవుతాయి. ఇది ఓ విధంగా బరువు పెరిగేందుకు దారితీస్తుంది. కాబట్టి మధుమేహంతో పాటు మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెడతాయి. ఒక వయసు వచ్చాక ఎముకల సమస్యలు తప్పవు. మరి వీటికి పరిష్కారం ఏమిటనేది వివరాల్లోకి వెళ్తే శరీరానికి ఎంతో కొంత నూనె అవసరమే. కానీ చక్కెర అస్సలు అవసరం లేదు. మానేసినా పర్వాలేదు. ఒకవేళ దీన్ని పూర్తిగా మానేయడం కష్టం అనుకున్నప్పుడు సహజంగా తీపి లభించే పదార్థాలు, పండ్లు ఎక్కువగా తినాలి. ఓట్స్ లాంటివి తీసుకున్నప్పుడు చక్కెర బదులు పండ్లు లేదా పండ్లతో చేసిన గుజ్జును ఎంచుకోవచ్చు. పండ్ల రసాలు పూర్తిగా మానేయాలని లేదు. మోతాదును తగ్గించుకుంటూ కొన్నాళ్లకు పూర్తిగా తగ్గించాలి. కాఫీ, టీ వినియోగం కూడా అంతే. రోజులో 4 కప్పులు తీసుకుంటుంటే 2కి తగ్గించాలి. 1 కప్పు తీసుకుంటుంటే చిన్న కప్పును ఎంచుకోవాలి. బేకరీ పదార్థాలు, మిఠాయిలు, డెజర్ట్ లాంటివి మానేసి పండ్లు, పెరుగు కలిపి తినేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. బజార్లో కొనే పదార్థాల్లో చక్కెర మోతాదు ఎంత ఉందనేది నిర్ధారించుకోవాలి. ఇక ఉప్పులో సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఈ లవణం శరీరానికి చాలా అవసరం. సోడియం నరాల పనితీరుని క్రమబద్ధీకరిస్తుంది. కండరాల సంకోచ వ్యాకోచానికి తోడ్పడుతుంది. అలాగని అతిగా తింటే ప్రమాదమే. దీని వినియోగం పెరిగే కొద్దీ రకరకాల సమస్యలు తలెత్తుతాయి. మెదడు మాత్రమే కాదు, మూత్రపిండాల పనితీరుపైన ప్రభావం చూపుతుంది సోడియం. ఇది ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం వల్ల మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. కొన్నిసార్లు అతిగా ఉప్పు తీసుకోవటం వల్ల ఎముకలు బలహీనమవుతున్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. దాంతో ఒక వయసు దాటాక ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది. కొందరిలో అధిక రక్తపోటు మొదలై దాన్ని అదుపులో ఉంచుకోకపోతే గుండె సమస్యలు వస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే అధిక సోడియం వల్ల శరీరం ఉబ్బుతుంది. ముఖ్యంగా కాళ్ళు, చేతులు, పాదాల్లో నీరు చేరి ఆ భాగాలు ఉబ్బినట్లు కనిపిస్తాయి. అల్సర్లు రావచ్చు. ఇలాంటి సమస్యలన్నీ అదుపులో ఉంచాలంటే సోడియం అందించే ఉప్పు వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఎవరికైనా రోజులో 6 గ్రాముల ఉప్పు అంటే చెంచా సరిపోతుంది. దాన్ని గమనించుకుంటూ తక్కువ వేసుకోవటం మొదలుపెట్టాలి. ప్రిజర్వేటివ్లు ఉన్న పదార్థాలు చాలా తక్కువగా తినాలి. అంటే పచ్చళ్ళు, అప్పడాలు లాంటివి. వాటిల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది.
కొన్ని పదార్థాల్లో ఉప్పును తగ్గించి వాటికి బదులు నిమ్మరసం పిండుకోవచ్చు. అలాగని పూర్తిగా మానేయాలని లేదు. రోజు మొత్తానికి అర చెంచా ఉప్పు తీసుకుంటే సరిపోతుంది. కొందరికి చెమట ఎక్కువగా పడుతుంది. ఇలాంటి వారికి కొంత సోడియం అవసరమవుతుంది. ఇక మహిళల విషయానికి వస్తే ముఖ్యంగా గర్భిణులకు తప్పనిసరి కాబట్టి మోతాదు మించకుండానే తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. స్టే ట్యూన్ విత్ అనూస్ A2 AHA Telugu channel. Bye bye.